కాబట్టి మీరు మాకు నీళ్ళు ఇవ్వకుండా తీసుకెళ్ళిపోయినది మేము బాధపడతాం. మంత్రి నియోజకవర్గం అక్కడ కాళేశ్వరం మొదలుపెట్టి దగ్గర 60, 70, 80 కిలోమీటర్లు పైప్ లైన్ తీసుకొచ్చారు మంత్రి కాన్స్టిట్యూన్సీకి. కనీసం ఒక్క గుంటకన్నా నీళ్ళు ఇచ్చారు ఎక్కడన్నా? దానికన్నా ముందు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయింది పైప్ లైన్, దాదాపు 70% నిర్మాణం పూర్తయింది. దాన్ని కనీసం మరి దాన్ని పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఉండాలిగా. దాన్ని ముట్టుకోకపోతుంది. పెద్దపల్లి నియోజకవర్గాన్ని వదిలేత్తురి, రామగుండం వదిలేత్తురి. రామగుండం నియోజకవర్గంలో తలాపుకు సముద్రం ఉంటుంది, ఒక్క సుక్క నీళ్ళు ఇవ్వకపోతారు అక్కడ. ఇక్కడ ధర్మపురి నియోజకవర్గానికి ఇవ్వకపోతుంది. మీరు ఏడ నీళ్ళు ఇచ్చినో అది మీ విచక్షణకే మేము వదిలేస్తా ఉన్నాం. దానికి ఇంకా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడబట్టి అక్కడే ఉందే బొందల ఏం గడ్డి వికపోతాను అక్కడికి అని చెప్పి. ఏం వికపోతాను అంటే మరి మీరున్నప్పుడు ఏం విక్టాను వేరు అక్కడికి, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం విక్టాను వేరు అక్కడికి. ఎలా దేనికోసం వేరు మీరు అక్కడికి? ఇప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన ఉండి మాట్లాడాలి, మాట్లాడే పద్ధతి ఉండాలి మాట్లాడటానికి. ఇవాళ నోరుందని చెప్పి ఏది పడుతుంది మాట్లాడితే అయిపోతుందా? అవునా నీ ముఖ్యమంత్రి చెప్పు, మాజీ ముఖ్యమంత్రికి ఇవాళ నల్గొండలో మీటింగ్ అంటే ఏం బిక్కాను వేనంటాడా? ఏం మాట్లాడుతాడా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పట్టుకొని ఏం మాట్లాడుతాడు చెప్పు నువ్వు. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి నీకు, నీ ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం ఉండాలి. ఫస్ట్ నువ్వు దాన్ని మాట్లాడు మా గురించి మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడి నీ ముఖ్యమంత్రి? ఇవాళ ఒక మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు. మేము బొందలగడ్డగా చూస్తానికి కుంగిపోయినటువంటి మేడిగడ్డను చూస్తానికి మేము పోయినాం. మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము దాన్ని చూసి మీరు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలను, ఈ రాష్ట్ర రైతాంగాన్ని ముంచి కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎం లెక్క పెట్టి దోసుకున్నారో, ఆ దోసుకొని ప్రాజెక్టు ముంచిండ్రో, ఆ ప్రాజెక్టును చూడడానికి ప్రజలకు తెలియజేయడం కోసం, ఈ రాష్ట్ర రైతాంగానికి తెలియజేయడం కోసం మేము అక్కడికి. కానీ మీ లెక్క నోరుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు. మీరు నోరుందని చెప్పి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూసుకుంటా పడటానికి ఎవరు ఇక్కడ లేరు, సిద్ధంగా లేరు. మీరు ఒక్కటి మాట్లాడితే 4 మాట్లాడే దమ్ముంది, 4 మాట్లాడే శక్తి ఉంది. మీరు ఏళ్ళు పెడితే మేము కాలు పెడతాం. మమ్మల్ని మీరేం ఏదో వాటిగానే గవర్నమెంట్లో ఉండి పోలీసులను పెట్టి రాత్రిపూట అరెస్ట్ చేసి ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు తవ్వంటి పోతా అంటే ఇంట్లో ముంగట కావలు పెట్టినట్టే. కావలు పెట్టే నైజాం మాది కాదు. కొట్లాడే దమ్ముంది, కొట్లాడే శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది. ఏదైనా చేస్తాం, మేము ఏదైనా చేయగలుగుతాం. ఇట్లా వాటిగానే మైకులు ముంగట పెట్టుకొని ఏదో ఉనికిదంపుడు ముచ్చట్లు మాట్లాడే అవసరం మాకు లేదని చెప్పి ఈ సందర్భంగా ఇస్తూ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలు గౌరవనీయులు మా స్పీకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్న. జై పాయల్ శంకర్ గారు.